హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. జాతకాల్ని నమ్మినంతగా తన భార్య అయిన నన్ను నమ్మడు అని అంటోంది లిఖిత. మూఢనమ్మకాలతో తను నన్ను వదిలేసి వేరే ఆమెతో ఉంటున్నాడు అని అంటోంది. అసలు ఏంటా మూఢనమ్మకం, అతను ఎందుకలా అయ్యాడు అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. హాస్పిటల్ లోపలికి వచ్చాక నన్ను కూడా చూడలేదు. సరే బాబు పుడతాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతనికి. అంటే అతను కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతాడు మేడం. ముందే ప్రిడిక్ట్ చేసుకున్నాడు బాబే పుడతారు అని. దగ్గరకు వచ్చి చూసి పాప అనగానే అసలు ఇట్లా పట్టుకున్న బేబీని తన బేబీయే కాదన్నట్టుగా ఇట్లా పడేసి, ఇది ఎవరికో పుట్టిన బేబీ నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు నేను రాను అన్నట్టుగా అప్పటి నుంచి 1.5 year నుంచి గొడవలు. లేదు మేడం, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేస్తాను మ్యామ్. అంతకాలంటే వాళ్ళ ఇంట్లో ఏ చెప్పిన ఇప్పటివరకు నేను యాజ్ ఏమైతే చెప్తున్నా జరిగిపోద్ది మాక్సిమం. వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మాక్సిమం ఆ ఫ్రెండ్స్కి ఎవరు చెప్పి. మరి ఎక్కడ కూర్చున్నావు? ఏందయ్యా స్వామీజీ అవతారం ఎత్తపోయావా? నేను చెప్పాను అంతాలంటే వాళ్ళ మామయ్య కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ రోజు నైట్ 12 చనిపోతాంటే కూడా చనిపోయాడు. అంతాలంటే అడగండి మేము. చనిపోయాడా చంపేశావా? నీ ప్రిడిక్షన్ నిజం అవడానికి అలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? మీరు ఆలోచించాలి ఈ విషయం ఏంటో. మా మేనమామయ్య సీరియస్గా ఉంటే 12కి చనిపోతారు ఇంకా ఉండరు అని అంటే మేము ఊరికే అంటున్నాడేమో అనుకున్నాము. కానీ నిజంగానే అలా చనిపోయేసరికి మాకు భయం వేసింది. ఇతను ఏదంటే మళ్ళీ నిజంగానే జరుగుతుందేమో అని. ఏంటమ్మా నీ విషయంలో అబ్బాయి పుడతాడని ముందే ప్రెడిక్ట్ చేశాడా? కాదు సార్, అబ్బాయే పుడతారు అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి ఆయనకి పుట్టలేదని ఆయన ఫీలింగ్. అలా అదే ఆయనకే పుట్టుంటే అబ్బాయి పుట్టు. నా జాతకం ప్రకారం అయితే నాకు అబ్బాయే పుడతాడు. నువ్వు ఎవరితోనో ఉంటేనే నాకు ఈ అమ్మాయి వచ్చింది. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 8 months అవుతుంది సార్. పాపని నిన్ను అందరినీ వదిలేసి? అవును సార్. ఫస్ట్ 3 months కొంచెం గొడవలు ఉన్నప్పుడన్నా ఇంటికి అట్లా వచ్చేవాడు, కానీ తర్వాత అయితే అసలు రావడం. 8 months నుంచి మొత్తం అసలు ఆపేసాడు. ఎక్కడన్నా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో. తర్వాత ఎక్కడ కనిపించాడు? హాస్పిటల్లోనే మేడం. ఆ రోజు పాపం చెకింగ్ తీసుకెళ్ళి నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఆయనని నేనంటే ఆ అమ్మాయి నేను ఇట్లా వచ్చాను అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇంకా నేను అసలు షాక్ అయ్యి అడిగాను మేడం, నిలదీసి అక్కడే హాస్పిటల్లో గట్టిగా అడిగి. రావట్లేదు ఏంటి 1.5 year నుంచి? అసలు ఏమైపోయావు ఏంటి అని అంతా అడిగితే, ఇగో ఇది అసలైన నాకు పెళ్ళాము, ఇప్పుడు పుట్టేవారు నాకు బాబు. అవును మేడం, నేను ఎప్పటి నుంచి ప్రిడిక్ట్ చేసి ఎప్పటి నుంచో. ఏంటి అక్కడ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాడా? నా ప్రొడక్షన్ ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. నేను అట్లా కూడా DNA టెస్ట్ అడిగాను సార్, అసలు దానికి ఒప్పుకోవట్లేదు. నాకు DNA సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. మీ జాతకమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అదే కరెక్టా? అబ్బా, ఆ అమ్మాయికి చెప్పాడంట మేడం, డైవర్స్ అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకే నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చేసుకున్నాడు. వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను వెళ్ళిపోయాము. ఎవరితో రిలేషన్ పెట్టుకుందా? ఆ అమ్మాయికి ఆడపిల్ల ఎలా పుడతాం మ్యామ్? నేను ఎప్పుడు ప్రొడక్ట్ చేసినా కరెక్ట్ ప్రొడక్ట్ నేను DNA టెస్ట్ అందుకే అడుగుతున్నా మేడం. నీకేమన్నా పిచ్చా? నేను కరెక్టే మాట్లాడుతున్నా మేడం. ఇంతవరకు నేను ప్రొడక్ట్ చేసిన కరెక్టే జరిగింది మ్యామ్. ఏమా నువ్వు అంత పర్ఫెక్ట్ గా చెప్తావా జాతకాలు? ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జాతకం చెప్తావా? చెప్తాను. ఈ అమ్మాయి నిన్ను కొడతదా కొట్టదా? నీ జాతకం ఇప్పుడు నాకు కరెక్ట్ అయిపోవాలి. కొట్టదు మేడం. కొట్టదా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. లిఖిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. హలో అండి లిఖిత గారు. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నిజామాబాద్ మేడం. నిజామాబాద్ నుంచి. ఓకే, మీరు మ్యారీడా? ఎస్ మేడం. ఓకే, చెప్పండి. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఎన్ని ఇయర్స్ లవ్ అండి? 3 years. 3 years లవ్. ఓకే,
ఫ్రెండ్ గా నుంచి లవ్ చేసుకొని మ్మ్. ఇంకా నేను సైలెంట్ గా ఉన్నా కూడా తనే ఇంకా చేసుకుంటే ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం అని చెప్పి నమ్మించి ఒప్పించాడు మేడం. ఓకే, ఇంట్లో చెప్పి పెళ్లి ఆ చేసుకున్నారా? ఇంట్లో ఓ. ఒప్పించే చేసుకున్నాం. మీ ఇంట్లో 1 year కే ఒప్పుకుంటారు చూడు అని చెప్పారు. ఇంట్లో చెప్పాక నిజంగానే 1 year కి ఒప్పుకున్నారు మేడం. అంటే ఇంకా నాకు స్టడీస్ లో కానీ జాబ్ అట్లా అని నాకు బాగా సపోర్టివ్ గా ఉంటే ఇంకా సరే అని నేను కూడా నమ్మాను. ఓకే. నేను కూడా మా ఫాదర్ కి చెప్పడం ఒప్పించి పెళ్లి చేసుకోవడం అలాగే చేసుకున్నాను. మ్మ్. ఇంకా అలా మొత్తం అయిపోయాక మా ఫాదర్ ఒప్పుకొని పెళ్లి చేశారు. వాళ్ళే దగ్గరుండి చేశారు. వాళ్ళ పేరెంట్స్ అనేది ఇంకా మాకు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఓకే, మీ ఇంట్లో ఒప్పుకున్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా లేదు ఒప్పుకోలేదు. ఇంకా. ఓకే. ఎంతకాలం అయిందమ్మా పెళ్ళి? 2 years అవుతుంది సార్. 3 years లవ్ స్టోరీ, 2 years మ్యారేజ్. ఎస్ సార్. ఓకే. ఎర్లీగానే మ్యారేజ్ అయిపోయింది 23 years కి. ఓకే. తనకి జాబ్ లేకపోయినా సరే మా ఫాదర్ ఎర్లీగా మ్యారేజ్ అయింది, ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావు. ఎస్ సార్. అతనికి జాబ్ లేకపోయినా సరే మా ఫాదరే సపోర్ట్ గా ఉండి ఇంకా తను కూడా మా ఇంట్లోనే ఉంటూ అట్లా మాకు మా ఫాదర్కి ఒక సన్ లాగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా అట్లా మంచిగా చూసుకుంటూ అతనికి జాబ్ కూడా మేమే ఇప్పించాం. అట్లా అన్ని అంటే విధాలుగా. వాళ్ళ పేరెంట్స్ అసలు కాంటాక్ట్ లోకి రాలేదా? లేదు మేడం. ట్రై చేశారా మీరు పోనీ? ట్రై చేస్తే నేను ఇక్కడే ఉండగా మా పేరెంట్స్ తో మీకేం సంబంధం అన్నట్టుగా ఇంకా నన్ను నెగ్లెక్ట్ చేశారు. ఓ, మీ ఫాదర్ కూడా ఫోర్స్ చేయలేదు అట్లీస్ట్ పేరెంట్స్ ని కల్పించండి, పేరెంట్స్ డీటెయిల్స్? ఏముందని అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏం లేదు, ఏదైనా ఉంటే ఎవరైనా మా తాతలు ఏమైనా వస్తే ఆస్తే అప్పుడు వెళ్దాంలే అన్నట్టు. మీరు ఒక్కరే కూతురా మీ ఫాదర్ కి? అవును మేడం. అయితే అల్లుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని వదిలేసి. ఎల్లరికం వచ్చేసాడు కదా అన్న. అలానే చెప్పి నమ్మిచ్చాడు మేడం. ఇంకా అంతా అయిపోయింది. ఇట్లా ప్రెగ్నెంట్ వచ్చి నాకు ప్రెగ్నెన్సీ అయ్యాను మేడం. తర్వాత హాస్పిటల్కి వచ్చారు. ఇట్లా అమ్మాయి ఇట్లా వెళ్ళింది అంటే సరే అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. పాప పుట్టిందని తనకు తెలియదు మేడం. మామూలుగా హాస్పిటల్లో పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పి మా ఫాదర్ ఫోన్ చేస్తే సరే మామయ్య వస్తున్నా అని చెప్పి వచ్చాడు. హాస్పిటల్ లోపలికి వచ్చాక నన్ను కూడా చూడలేదు. సరే బాబు పుడతాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతనికి. అంటే అతను కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతాడు మేడం. ముందే ప్రిడిక్ట్ చేసుకున్నాడు బాబే పుడతారు అని. దగ్గరకు వచ్చి చూసి పాప అనగానే అసలు ఇట్లా పట్టుకున్న బేబీని తన బేబీయే కాదన్నట్టుగా ఇట్లా పడేసి ఇది ఎవరికో పుట్టిన బేబీ నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు నేను రాను అన్నట్టుగా అప్పటి నుంచి 1.5 year నుంచి గొడవలు. సో మగపిల్లడు కాదు ఆడపిల్ల పుట్టింది అనేది ఆయనకి నచ్చలేదు. లేదు మేడం, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తాను మ్యామ్. అంతకాలంటే వాళ్ళ ఇంట్లో ఏ చెప్పిన ఇప్పటివరకు నేను యాజ్ ఇట్ ఈజ్ ఏమైతే చెప్తున్నా జరిగిపోద్ది మాక్సిమం. వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మాక్సిమం మా ఫ్రెండ్స్కి ఎవరు చెప్పి మరి ఎక్కడ కూర్చున్నావు ఏందయ్యా? స్వామీజీ అవతారం ఎత్తపోయావా? వాళ్ళ పంతులు ఏది చెప్తే అది నమ్ముతాడు మేడం. మరి నేను ఇంట్లోనే ఉంటాను, మరి మనకు ఒక పాప పుట్టింది అది అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు కాదమ్మా, ఇతని ప్రెడిక్షనా పంతులు గారి ప్రెడిక్షనా? అతని ప్రెడిక్షన్ ఇతను ఇంకెక్కువ నమ్మి నన్ను ఇట్లా బాధ పెడతాడు. ఈయన వింటారు. అంటాడనమాట. నేను చెప్పాను మేము అంతాలంటే వాళ్ళ మామయ్య కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ రోజు నైట్ 12 చనిపోతాంటే కూడా చనిపోయాడు. అంతాలంటే అడగండి మేము. చనిపోయాడా చంపేసావా? నీ ప్రెడిక్షన్ నిజం అవడానికి హెల్త్ బాగాలేకుంటే చనిపోతాడులే ఇవాళ నైట్. అలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? మీరు ఆలోచించాలి ఈ విషయం ఏంటో. చెప్పమ్మా. మా మామయ్య సీరియస్గా ఉంటే 12కి చనిపోతారు ఇంకా ఉండరు అని అంటే మేము ఊరికే అంటున్నాడేమో అనుకున్నాము. కానీ నిజంగానే అలా చనిపోయేసరికి మాకు భయం వేసింది. ఇతను ఏదంటే మళ్ళీ నిజంగానే జరుగుతుందేమో అని ఆ భయంతో కూడా నేను నోటి మీద మచ్చుంది అనుకున్నారా మీరు? మరి కరెక్ట్ టైమింగ్ తో సహా చెప్పాడు కదా. కదా అని. ఓకే. అంటే ఏంటమ్మా నీ విషయంలో అబ్బాయి పుడతాడని ముందే ప్రెడిక్ట్ చేశాడా? కాదు సార్, అబ్బాయే పుడతారు అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు కాదు ముందుగానే నువ్వు కన్సీవ్ అవగానేనా? ఎవరికైనా కోరిక ఉంటదిలే అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి ఆయనకు పుట్టలేదని ఆయన ఫీలింగ్. అలా అదే ఆయనకే పుట్టుంటే అబ్బాయి పుట్టి. నా జాతకం ప్రకారం అయితే నాకు అబ్బాయే పుడతాడు. నువ్వు ఎవరితోనో ఉంటేనే నాకు ఈ అమ్మాయి వచ్చింది. అది ఒక లెక్క, అది ఒక లెక్క. రెండోది ఏంటి, అతని ప్రెడిక్షన్ తప్పయిందనా లేదంటే? అతని ప్రెడిక్షన్ తప్పైందని ఒక 6 నెలల వరకు ఇట్లా అసలు ఇంటికి రాకపోవడం, ఇంకా అసలు మాకు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, బ్లాక్ చేయడం అట్లాంటివి అన్ని చేశారు సార్. సరే నేను అతని ఇన్నేళ్ళ బట్టికి ఆయన చెప్పింది తప్పు జరిగిందని అలా ఉన్నాడేమో కోపం మీద. ఇంకేమన్నా అంటే మళ్ళీ నువ్వు నాకు వద్దు అని ఒక అట్లా అంటాడు ఎందుకు అని ఇంకా నేను అలా సైలెంట్ గా ఉండడం అంతా అయిపోయింది. తర్వాత నేను ఏ నోటుతో ఏమంటాడు, ఎందుకు వచ్చిన గోల అని భయపడ్డారు మీరు. అతనే వస్తాడులే అని చెప్పి నేను అనుకున్నాను. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 8 months అవుతుంది సార్. పాపని నిన్ను అందరినీ వదిలేసి? అవును సార్. ఫస్ట్ 3 months కొంచెం గొడవలు ఉన్నప్పుడన్నా ఇంటికి అట్లా వచ్చేవాడు కానీ తర్వాత అయితే అసలు రావడం. 8 months నుంచి మొత్తం అసలు ఆపేసాడు. ఎక్కడన్నా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో. మీరు ఎంక్వైరీ ఏం చేయలేదా ఎక్కడ ఉన్నాడు ఏంటి అని? ఏం లేదు మేడం. అసలు ఏ కాంటాక్ట్ లేదు మేడం. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? తలరాతలు రాస్తూ ఉంటాడు. అలా అని కాదు మేడం, మా ఫాదరే ఇప్పించారు. బీపీఓలో జాబ్ చేస్తాను. ఓకే. బీపీఓ
మీ నాన్నగారే ఇప్పించారు అది కూడా. అవును సార్. ఏమో ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అన్నారు కదా, అప్పుడైనా వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా వచ్చారా? లేదు మేడం. అసలు ఇంకప్పటికి రాలే. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? బేబీ పుట్టాక అట్లా వదిలేసి వెళ్ళిపోయాక సరేలే వస్తారు, అబ్బాయి పుట్టాడు అనుకొని వచ్చాడు కదా, సరే అమ్మాయి పుట్టిందని ఇట్లా వెళ్ళిపోయాడు కదా బాధతో, వస్తాడేమో అనుకున్నాం. తర్వాత ఒక 10 days తర్వాత అట్లా వచ్చాడు, మళ్ళీ ఒక 21 days ఫంక్షన్ కి అట్లా వచ్చారు. అది మా ఫాదర్ బ్రతిమలాడి తీసుకొస్తే ఎక్కడో ఉంటే కనబడితే అట్లా వచ్చారు. ఇంకా తర్వాత నుంచి అసలు కనపడ్డము ఏం లేదు సార్, ఒక SMS లేదు, ఏం లేదు, అసలు కాంటాక్ట్ లో లేడు. బ్లాక్, అన్ని ఏ నమ్మకం చేసినా బ్లాక్. అసలు జాబ్ కన్నా వెళ్తున్నాడా? జాబ్ కూడా తెలియదు మేడం, మార్చారు. మరి మీ ఇల్లు ఎలా గడిచిందమ్మా మీకు 1.5 year నుంచి? మా ఫాదరే చూసుకున్నారు మేడం. మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది ఏం తెలీదు. అంత కంప్లీట్. తర్వాత ఎక్కడ కనిపించాడు మనకి? హాస్పిటల్లోనే మేడం. ఆ రోజే పాపం చెకింగ్ తీసుకెళ్తున్నా, తీసుకెళ్లి నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఆయనని నేనంటే ఆ అమ్మాయి నేను ఇట్లా వచ్చాను అని చెప్పి వాళ్ళనేసరికి ఇంకా నేను అసలు షాక్ అయ్యి అడిగాను మేడం, నిలదీసి అక్కడే హాస్పిటల్లో గట్టిగా అడిగి రావట్లేదు ఏంటి 1.5 year నుంచి? అసలు ఏమైపోయావు ఏంటి అని అంతా అడిగితే, ఇగో ఇది అసలైన నాకు పెళ్ళాము, ఇప్పుడు పుట్టేవారు నాకు బాబు. అవును మేడం, నేను ఎప్పటి నుంచి ప్రొడక్ట్ చేసి ఎప్పటి నుంచో. ఏంటి అక్కడ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాడా? నా ప్రొడక్షన్ ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. నా production తప్పు ఉంది. అరే ప్రపంచంలో ఉండేది ఆడ మగ రెండిట్లే, ఒక దాని మీద వేస్తే 50%. నేను అట్లా కూడా DNA టెస్ట్ అడిగాను సార్, అసలు దానికి ఒప్పుకోవట్లేదు. నాకు DNA సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. మీ జాతకమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అదే కరెక్టా? అబ్బా, అల్ట్రాసౌండ్ చేసి చెప్పడం చట్ట విరుద్ధం. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా? డెలివరీ అంట సార్, డెలివరీ అయిందంట బాబు. కాదు మేడం, ముందే ప్రెడిక్ట్ చేస్తే డెలివరీ అయింది కాబట్టి పెద్ద ఛాంపియన్ అని అనుకుంటున్నాడు అతను. ఇంకా కాదమ్మా, ఈ 1.5 year నుంచి ఈ అమ్మాయిని వదిలేసావు, డైవర్స్ ఇచ్చావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఆ అమ్మాయికి చెప్పాడంట మేడం, డైవర్స్ అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకే నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చేసుకున్నాడు. వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను వెళ్ళిపోయాను మ్యామ్. ఎవరితో రిలేషన్ పెట్టుకుందా? ఆ అమ్మాయికి ఆడపిల్ల ఎలా పుడతాం మ్యామ్? నేను ఎప్పుడు ప్రొడక్ట్ చేసినా కరెక్ట్ ప్రొడక్ట్ నేను చేస్తాను. DNA టెస్ట్ అందుకే అడుగుతున్నా మేడం. నీకేమన్నా పిచ్చేమన్నా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్టే మాట్లాడుతున్నా మేడం. ఇంతవరకు నేను ప్రొడక్ట్ చేసిన కరెక్టే జరిగింది మ్యామ్. నువ్వు అబ్బాయి పుడతాడని చెప్పావు, కానీ అమ్మాయికి అమ్మాయి పుట్టింది కాబట్టి, నీ కూతురు పుట్టింది కాబట్టి తనకు వేరే వ్యక్తితో సంబంధం ఉందా? అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. నీ జాతకం తప్పు కాదు. పిచ్చగా ఉందంటే మొహం పగలు కొడుతాను. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? పిచ్చగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు బాబు కూడా పుట్టింది కదా మ్యామ్. బాబు కూడా పుట్టింది కదా. ఆడపిల్ల పుడితే ఏం చేసేవాడు? అట్లనే అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయి పుట్టిందని ఇంకో నెల పెళ్లి చేసుకుంటావా? నాకు తెలియదు మేడం. ఏం తెలీదు? నేను జాతకం ఇప్పటి వరకు అంటే నేను ప్రొడక్ట్ చేసిన కరెక్ట్ గా జరుగుతుంది మ్యామ్. అట్లే అంటే ఆడపిల్ల అయితే పెంచవా? పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆడపిల్ల కావాలా? మా నాన్నతో కూడా అదే అన్నాడు మేడం, నాకు పుట్టలేదు కాబట్టి అమ్మాయి పుట్టింది, నాకు పుట్టుంటే మాత్రం కంపల్సరీ అబ్బాయి చూడాడు తెలియట్లే. క్రాక్ అమ్మాడు. ఇంకా మా నాన్న ఏమనలేక ఊరుకున్నారు మేడం. నాన్న ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అతన్ని? మా దూరం చుట్టాలి మేడం, అది చూసి చేసుకున్నావా? లవ్ చేశానని చెప్పాడు. మీ ఆయన ప్రొడిక్షన్స్ చెప్తాడంట, అన్ని కరెక్టే అవుతాయి అంట, నిజమేనా? కరెక్ట్ అయింది కదా మేడం. మగపిల్లడు పుట్టాడవా? నువ్వు అలా మాట్లాడొద్దమ్మా. ఇప్పుడు ఎదురుగా విన్నావు కదా ఏం చెప్పారు? ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను, దానికి ఒప్పుకుంటావా? నీకు ఆడపిల్ల పుట్టుంటే ఏం చేస్తావు? నువ్వు పక్కన కూర్చున్నోడిని ఇలాగే ఇంకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు చెప్పు? ఏంటమ్మా? నేనైతే కిందేసి తొక్కాలి అనిపిస్తుంది నాకైతే. మీ ఇద్దరైతే ఎందుకు అలా కూర్చున్నారో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఆయన అసలు సపోర్ట్ చేసుకుంటుంది కదా. అసలు ఎలా కలుసుకున్నారు మీరిద్దరు? అసలు నీ కథ ఏంటో చెప్పు. నీ పేరేంటి? రోషినియా? రోషిని సార్. చెప్పు ఏంటి అసలు? మా దూరం చుట్టాలు, మా మేనమామ. ఓకే, వాళ్ళు పెళ్లికి ముందు దూరమే, తర్వాత దూరం. కానీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ అమ్మాయి ఉందని తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఏం తెలీదా? తెలీదు సార్ నాకు. సరే ఏమని చెప్పి వచ్చాడు నీ దగ్గరికి? తెలియకుండానే ఇలా జాతకాల ద్వారానే దగ్గర అయ్యాడు. కానీ ఆడు మోసగాడు కదా. ఇప్పుడు మోసగాడు అంటావా మంచోడు అంటావా? పిచ్చోడు. జాతకాలు కరెక్ట్ గా చెప్తున్నాడుగా, మంచోడు. ఏంటమ్మా? ఏమా నువ్వు అంత పర్ఫెక్ట్ గా చెప్తావా జాతకాలు? ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జాతకం చెప్తావా? చెప్తాను. ఈ అమ్మాయి నిన్ను కొడతదా? నీ జాతకం ఇప్పుడు నాకు కరెక్ట్ అయిపోవాలి. కొట్టదు మేడం. కొట్టదా? చేసింది మోసం, నేను ఎందుకు కొట్టాను? అయిందా? చెంప పగిలిందా? ఇప్పుడు నీ జాతకం తప్పిందిగా. ఆడి జాతకం మీరు తిరిగి రాశారు. ఇక్కడ జాతకాలు తప్ప రాంగ్ అని మేము చెప్పట్లే. ఆడపిల్ల గురించి ఇంకొకరిని చేసుకున్నావు చూడు, అది తప్పు అంటున్నావు. చెప్పే విధానం ఒకటి ఉంటది, అతనిది జాతకం కాదు. అతని మూర్ఖత్వానికి సమాధానం చెప్పించాను నేను. ఇప్పుడు నీకు జాతకాలు ఎక్కడ నేర్చుకున్నావు? జాతకాలు నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? అదొక శాస్త్రం తెలుసా? ఎవరు పడితే వాడు పిచ్చాశాలు వేసుకుంటూ మేము జాతకాలు చెప్తామంటే జీవితాలు సర్వనాశనాలు అవుతున్నాయి. ఇక్కడ కొట్టుకున్నావుగా, ఇప్పుడు కొట్టి చూపించాను తెలుసా? నీ జాతకం వేస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా? జాతకాలు చెప్పుకుంటే చెప్పుకో. నీ జాతకాలు కలిసి రాకపోతే కనుక భార్యకి అక్రమ సంబంధం ఉందని అంటగడతావా? అదేంటి? అది దాన్ని పిచ్చి అని కూడా అనరు, అది క్రిమినల్ చర్య అంటారు. ఏమా నీకు ఆ మాత్రం బుద్ధి రాదా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయింది ఇక్కడ. ఉండాలి బుద్ధి.
ఇంకా సపోర్ట్ చేసుకుని పక్కన కూర్చున్నావా? నేను సేఫ్ అన్నట్టు కూర్చున్నాడు పక్కన, ఇంత రియాక్ట్ అవ్వకుండా. మగపిల్లడు పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయి ఆగాడు అక్కడ. నీకు కూడా ఆడపిల్ల కొడితే మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు సింపుల్గా ఒకటే ప్రశ్న నాది, ఆ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబడు. ఇప్పుడు నీకు అదృష్టం బాగుండి అతని జాతకం ఫలించి మగపిల్లడు వచ్చేసాడు, నీకు ఆడపిల్ల పుట్టుంటే కనుక నీ పరిస్థితి ఏమై ఉండేది? నిజంగా నువ్వు జాతకాలు నమ్ముతున్నావా, లేదంటే నీ పంట పండింది కాబట్టి నమ్ముతున్నావా? తను చెప్పినట్టు జరిగినాయి సార్, అందుకనే ఏది ఒక ఆడపిల్లని వదిలేసి నీ దగ్గరకు వచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను, నీకు సెకండ్ మ్యారేజ్ పెళ్లి అవుతుంది అని చెప్పాడా? తెలియక అడుగుతారు రోషిని. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఏం పేరు అమ్మా? లలిత. లిఖిత సార్. లిఖిత స్థానంలో ఇప్పుడు లిఖిత పరిస్థితి ఏంటి? నాకు తెలియదు కదా. అందరూ ముందుగానే జాతకాలు చెప్పుకుని ఆడపిల్లలకి ఆడపిల్ల మగపిల్లాడు అనేటటువంటిది ముందే డిసైడ్ చేసుకుని పిల్లలకి అక్రమ సంబంధాలను వదిలేయటం అనేటటువంటి దాన్ని నీ మొగుడితో పాటు నువ్వు కూడా సమర్థిస్తున్నావా? లేదు సార్, ఆమె ఉందని నాకు తెలియదు సార్. అది ఉందా లేదా అన్న కదా ఇప్పుడు తెలిసింది కదమ్మా, ఇప్పుడేమంటావు చెప్పు. చెప్తున్నాడు కదా మేడం. నీకు బిడ్డ ఉన్నాడు అనేది కూడా కాదు, ఆ అమ్మాయికి పాప పుట్టింది అనే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. వాడికి పిచ్చి ముదిరి పాకాన పడింది. జాతకాలు చెప్పుకోవటం అనేది తప్పు కాదు, జాతకాలు చెప్పుకోవచ్చు. జాతకాలు అనేది ఒక శాస్త్రం, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ దానికి కూడా ఒక హద్దు అని ఉంటుంది కదా. ఎంతో ఒక పుణ్యకరం పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యని ఆఫ్టర్ ఆల్ మగపిల్లడు పుట్టలేదు, ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని ఎక్కడన్నా విన్నావు? విడ్డూరా నువ్వు పుట్టేరికి? నువ్వు ఆ అమ్మాయి స్థానంలోకి వెళ్ళిపోవు. నీకు ఆడపిల్ల పుట్టుంటే కనుక దూరం చుట్టాలు నీకు అబ్బాయికి పెళ్లి అయింది నీకు సంగతి next తెలియదా? ఆడపిల్ల పుడితే మరి నీతో ఉంటాడా వెళ్ళిపోతాడా? నువ్వేం జాతకాలు నమ్మట్లేదు, నీకు బోనస్ గా దూరం చుట్టం దగ్గర చుట్టం అయ్యాడని చెప్పి కాదు సార్, పెళ్లి గురించి తెలియదా దూరపు చుట్టాలకి? అంత తెలియకుండా ఉన్నావమ్మా నువ్వు? లేదంటే మీరిద్దరు కలిపి ఆడినటువంటి డ్రామా అమ్మాయిని వదిలించుకోవటానికి అంతకు ముందే మీ ఇద్దరికి సంబంధం ఉందా? లేదు సార్. నిజంగానా? ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నువ్వు భార్యగా దీనికి ఫస్ట్ భార్య ఉంది, లీగల్ గా పెళ్లి చేసుకున్నావు. ఆవిడ ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో అక్కడ, నాకు ఆవిడ మొహం చూడబుద్ది అవ్వట్లేదు. ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో కదా రాజు. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఒక్కసారిగా ఆడపిల్ల పుట్టగానే ఆ బిడ్డను అక్కడ అలా డ్రాప్ చేసేసి వచ్చేసి వెంటనే ఈ అమ్మాయిని ఎలా పడేసావు? జాతకం చెప్పావు ఇక్కడ ఏమన్నా రాగానే, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు, నన్ను తప్ప ఎవరు పెళ్లి చేసుకోగలగానే అమ్మాయి నీ వశీకరణం అయిపోయి పెళ్లి చేసేసుకుందా? ఎలాగైంది? ఆ కథ ఎలా అయింది? లేదంటే అంతకు ముందు నుంచే మీ ఇద్దరు దూరపు చుట్టాలు కాబట్టి మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని మీరు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? కదమ్మా, ఆయన చెప్పినవన్నీ నిజాలు అయిపోయినాయండి, అందుకే ఆయన నమ్మి పెళ్లి చేసుకున్నా అన్నావు. ఏం చెప్పాడు, ఏం నమ్మావు, ఏం నిజమైనాయి చెప్పమ్మా. ఒక 2 ఇన్సిడెంట్లు చెప్పు, మేము కూడా నమ్మేస్తాం. మా ఇంట్లో చెప్పినట్టు ఏం చెప్పాడు? నువ్వు ఉదయం లెగ్గానే బ్రష్ చేస్తావన్నా బ్రష్ చేసేసి టిఫిన్ చేస్తావు, లంచ్ చేస్తావు. ఈ రోజు నాకు టిఫిన్ లో ఉప్మానే చేశాడు. ఏమా అంతేనా? నువ్వు అంత నమ్మేసి పెళ్లి చేసుకునే అంత అద్భుతమైన శాస్త్రం ఏముంది ఆయన దగ్గర? ఒక్కటి చెప్పు, నీ బిడ్డ కొడుకు పుడతాడు అనేటటువంటి ఒక్కటి కాకుండా ఇంకా నీ జీవితానికి సంబంధించిన ఏ అంశాలు చెప్పటం వల్ల నువ్వు వశీకరణం అయిపోయి అతను వల్ల పడిపోయావు? ఏం లేదుగా, నీకు ముందు నుంచే అట్రాక్షన్ ఉంది. అతను వచ్చేసి నా వైఫ్తో ఈ విధంగా డిసప్పాయింటెడ్గా ఉన్నాను, నాకు నచ్చలేదు తన పరిస్థితి, బహుశా అక్రమ సంబంధం ఉందని చెప్పి నీకు ఒక కథ చెప్పగానే నీకు అతనికి మ్యాచ్ అయిపోయింది అంతే. నీకేం జాతకాల మీద ప్రిడిక్షన్స్ మీద నీకేం నమ్మకం లేదు, ఆ మనిషి మీద ఒక ఆలోచన ఉంది, అతను ఈ విధంగా వాడుకున్నాడు. ఏదో రకంగా పెళ్లి చేసుకున్నావు అమ్మా. ఇప్పుడు ఇక్కడ విన్నావు కదా ఈ అమ్మాయి స్టోరీ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అతనితో? అమ్మ, మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు? తెలుసు మేడం, తెలిసే చేస్తా. ఎలా అసలు ఆయన ఎట్లా ఒప్పించాడు మీ ఇంట్లో వాళ్ళని? తనే ఇష్టపడ్డానన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేడు, మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాడు? ఒక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఒక భార్యని వదిలేసి వచ్చినటువంటి ఒక మగాడిగా అతని మీద జాలిపడి చేసుకున్నారు. ఈవిడ పెళ్లికి ముందు అమ్మా నాన్న ఏం చెప్తే అది నేను చేస్తాను, పెళ్లి అయ్యాక మా ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను. కాదు మేడం, ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పేరెంట్స్ ని ఒప్పించలే. ఆ అమ్మాయి దగ్గర పేరెంట్స్ ఎట్లా ఒప్పించాడు? అందరు నమ్మేశారా? నమ్మారు సార్. అందరి దగ్గరుండి పెళ్లి చేశారా? చేశారు సార్. వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారమ్మా పెళ్లికి? వచ్చారు మేడం. అదే మీరు అంతా కలిపి అక్కడ అదే ఫస్ట్ మ్యారేజ్ అనుకున్నారు. పెళ్ళంటే ఆషామాషిగా ఆటలుగా ఉంది. అసలు వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటి ఉందని తెలియదుగా ప్రాపర్ గా. అంటే పెళ్లి ఒక 2 ఏళ్ళు అసలు ఇంటి దగ్గర లేడు కదా అబ్బాయి, జాబ్ అనుకుని తిరుగుతున్నారు. ఏనా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్దో చెప్పమ్మా. అమ్మాయి కేసులు వేస్తుందా ఏదా? బయట పోలీసులు వస్తారా? రారా? నీ ప్రిడిక్షన్ నాకు ఇప్పుడు క్లారిటీ రావాలి. నువ్వు ఇవన్నీ చెప్తే కనుక మేమే నమ్ముతావు. నీకు బయట పోలీసులు వస్తారా కాసేపట్లో? నువ్వు జైలుకి వెళ్తావా? చెప్పాలి, ఏదో ఇట్లా అనుకుని చెప్పమ్మా. ఇప్పుడు రావే ప్రెడిక్షన్స్. సరే ఒక్కటి చెప్పు, వీళ్ళిద్దరు ఇట్లా నీతో ఎవరు ఉంటారు ఇప్పుడు నేను చెప్పు. ఉండడం ఆవిడే ఉంటది, అది కన్ఫర్మ్. అది మేము కూడా చెప్తాం, నీకు ప్రిడిక్షన్ అవసరం. ఒకటే సార్, అబ్బాయి నా జాతకంలో అబ్బాయే పుడతాడు. ఎవరైతే కంటారో అబ్బాయిని ఆవిడే నా పెళ్ళం, అమ్మాయి కన్నది నాకు కాదు అని అతను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి అమ్మా, ఇతనికి పిచ్చి అని మనం అంటే కనుక బహుశా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో ఉండేటటువంటి చాలా మంది వాళ్ళని అవమానిస్తున్నట్టుగా అవుతుంది. ఇది పిచ్చి కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. అవసరానికి ఆడవాళ్ళని వాడుకోవటము, వాళ్ళని చిన్న విస్తరలాగా ఇలా తీసి బయటపడేయటం అనేటటువంటి కాన్సెప్ట్ ఇది. నేను పిచ్చి అని కూడా అనకూడదు, ఇది క్రిమినల్ చర్య. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు.
సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇది అదే ఇందాక నేను చెప్పినట్టుగా లిఖిత పాపం ఆ అమ్మాయి చెప్పేటటువంటి వర్జన్ అదంతా వింటూ ఉంటే కనుక అసలు ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా ఒక క్వశ్చనబుల్ స్టేట్లోనే ఉంది. అసలు ఎటువంటి పరిస్థితిలో పెళ్లి జరిగింది, ఒక మనిషితో పాటు నేను ఎలా ప్రయాణం చేశాను, సడన్గా ఆడపిల్ల పుట్టగానే అంటే ముందే పుడతాడు అబ్బాయి పుడతాడు అని అన్నప్పుడే ఆ అమ్మాయి బహుశా అనుకుని ఉంటుంది, అంటే ఎందుకులే ఆపుదాము. ఒకప్పుడు నిజంగా చాలామంది భార్యాభర్తలు ఇలా అనుకుంటూ ఉంటారు, ఆడపిల్ల పుడితే బాగుంది కదా, అబ్బాయి పుడితే బాగుంది కదా అని అనుకుంటారు. కానీ అక్కడ గర్భవతి అయినటువంటి కన్సీవ్ అయినటువంటి ఆడవాళ్ళు యూజువల్గా దాన్ని వ్యతిరేకించరు. ఎందుకు అంటే కనుక ఆబ్వియస్లీ అతని ఊహలో అతను ఉంది అనేటువంటిది. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఎక్కడో తనకి ఇతను ఇంత స్ట్రాంగ్గా అంటే ఒక ప్రెడిక్షన్లా చెప్పేటప్పటికి ఇతన్ని వ్యతిరేకిస్తే కనుక బహుశా నా జీవితం అన్యాయం అవుతుంది అనేటటువంటి భయంతో తను ఏంటంటే తలాడించింది. ఆ విధంగా అయింది. బహుశా అప్పుడే అది జరగకపోతే ఏంటండి అంటే అంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెన్స్గా చెప్పేటటువంటి వ్యక్తికి అక్కడే మనం బహుశా కొంతవరకు పసిగట్టి ఒకప్పుడు అలా అమ్మాయి పుడితే ఏంటండి అనేటటువంటి భయం నీలో రావాలి. అంటే నేను చెప్పేది ఏంటంటేనమ్మా, అబ్బాయి పుడితే బాగుంటుంది కదా అనేవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, అమ్మాయి పుడితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. అబ్బాయే పుడతాడు, ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు, నేను శాసిస్తున్నాను, నా శాసనమే ఇది అనేటటువంటి ఆ ఆలోచన శైలి, ఆ పిచ్చి అనేటటువంటి ఆ విపరీతమైనటువంటి దృక్పథాన్ని నీ మైండ్లో కొద్ది క్వశ్చన్ మార్క్ రావాలి. జరిగినటువంటి ప్రయాణంలో ఒక 6 నెలల పాటు ఇతనికి ఏదో మహిమలు పరాశక్తులు తెలిసినటువంటి విధంగా కొన్ని ప్రెడిక్ట్ చేసినప్పుడు ఇతనికి ఏదో ఒక విధమైనటువంటి మెంటల్ డిస్టర్బెన్స్ ఏదో ఉందేమో అనేటటువంటి అనుమానం నీకు రావాలి. ఎందుకంటే కనుక ఒకేసారి సడన్గా నువ్వు ప్రెగ్నెంట్ అవగానే నీకు అబ్బాయి పుడతాడు అని అనలేదు, ఏదో ముందు నుంచి కొన్ని అని ఉంటాడు. సరే ముందు నుంచి ఏం అనలేదు, అది ఒకటే ఫస్ట్ ప్రెడిక్షన్ అని మనం అనుకుందాం. అలా ప్రెడిక్ట్ చేయగానే మనలో భయం రావాలి, ఇదేంద్ర బాబు అబ్బాయి పుట్టేస్తాడని అంటున్నావు. ఎందుకంటే అతనికి ఉన్న మూఢనమ్మకం నీకు లేదు, అతనికి ఉండేటటువంటి ఆ జాతకాల మీద ఉండేటటువంటి ఆ వ్యసనం లాంటి ఒక అంశం నీకు లేదు. కాబట్టి ఒకప్పుడు కర్మకాలి నాకు ఆడపిల్ల పుడితే కనుక ఆడపిల్ల పుట్టినందుకు నేను సంతోషించాలా, లేదంటే ఆడపిల్ల పుట్టినందుకు అతను డిసప్పాయింట్ అయిపోయి ఇంట్లోంచి పారిపోతాడేమో, లేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఏ స్త్రీ అయినా కూడా వదిలేసి వెళ్ళిపోతాడు, డిసప్పాయింట్ అవుతాడు అని అనుకుంటుంది. కానీ ఏకంగా అక్రమ సంబంధం కట్టి నాకు ఆడపిల్ల పుట్టిందంటే కనుక ఈ బిడ్డ యొక్క తండ్రి వేరేవాడు అనే విధంగా మాట్లాడతాడు. నువ్వు ప్రెడిక్ట్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక ప్రశ్న అయితే కనుక నీకు రావాలి. వచ్చింది సార్. అంటే ఇట్లా మేము పెళ్ళి దగ్గరికి ఆలోచిస్తున్నప్పుడు మీ ఫాదర్ ఇట్లా మా ఫాదర్కి చెప్తాను అంటే చెప్పు అని అన్నారు. చెప్పినప్పుడు మా ఫాదర్ ఫస్ట్ ఒప్పుకోలేదు, అంటే ఎందుకు అన్నట్టుగా, వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోరు కదా సార్. తర్వాత 1 ఇయర్కి ఒప్పుకుంటారు కరెక్ట్గా, 1 ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఏ మంత్లో ఒప్పుకుంటారు కూడా ఇట్లా చెప్పేసరికి నేను సర్లేని ఊరుకున్నాను. అలా అయిపోయింది సార్. నేను జాబ్ వచ్చింది నాకు, నేను జాబ్ చేసుకుంటున్నా. తర్వాత ఇంకా నిజంగానే ఒప్పుకున్నారు. మా ఫాదర్ ఎట్లా ఒప్పుకున్నారు నాకు కూడా తెలియదు. వచ్చి మాట్లాడమంటే ఒకసారి వచ్చి మాట్లాడేసరికి అదే మంత్లో అట్లా అయ్యేసరికి నేను సరే అతను చెప్పాడు. ఆ 1 ఇయర్ బ్యాక్ చెప్పింది కూడా 1 ఇయర్ తర్వాత జరిగేసరికి అతను చెప్పినట్టు జరిగింది కదా. ఇంకా కరెక్టేనమ్మా, నీ పాయింట్ నాకు చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఎస్ నో రెండే ఆప్షన్స్, 50% ఛాన్స్. అది లాటరీ టికెట్ లాగా. ఇక్కడ ఏమి 10 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేటటువంటిది లేదు. ఆడపిల్ల మగపిల్లాడా 50% ఛాన్స్. మీ నాన్నగారు ఎస్ అంటారా నో అంటారా 50% ఛాన్స్. ఎక్కడికక్కడ అతను టాస్ వేస్తే కనుక బొమ్మ బొలుసా అతనికి తేలింది లెక్క. ఫస్ట్ టైం అతని జీవితంలో బొమ్మ బొలుసు తేలినటువంటి అంశం నీ దగ్గర వచ్చింది. సో ఏంటంటే నేనేమంటున్నానంటే ఇటువంటి ఈ విధమైనటువంటి ఆలోచన శైలితో ఉండేటటువంటి వ్యక్తికి రేపు పొద్దున్న ప్రెడిక్ట్ చేసినటువంటిది జరగకపోతే కనుక నన్ను నా బిడ్డను అనాథ చేసేస్తాడేమో అనేటటువంటి ఒక భయం నీకు వచ్చి, ఒకప్పుడు అది జరగకపోతే నీ పరిస్థితి ఏంటి అంటే కనుక, ఒకప్పుడు అది జరగకపోతే కనుక నిన్నే డిలీట్ చేసేస్తాను, అది జరగటానికే వీలు లేదు, అప్పుడు నిన్ను అసలు నమ్మను, అప్పుడు నీకు వచ్చేటటువంటి నువ్వు కన్సీవ్ అయ్యే నా వల్ల కన్సీవ్ అయ్యావు అనేటటువంటి కూడా నమ్మను అంటే కనుక అసలు రంగులు అప్పుడే బయటపడి ఉండేవి. అప్పుడు నీ ప్రెగ్నెన్సీ ఏం చేయాలి అనేది నువ్వు నీ పెద్దవాళ్ళతో డిసైడ్ చేసుకుని అప్పుడే నిర్ణయం తీసుకునేదాన్ని. ఇవన్నీ వెనక్కి చూసుకుని ఆలోచించేటటువంటి అంశాలు, కానీ ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మనం చేయగలిగేది ఏం లేదు. అయితే ఎప్పుడైతే కనుక ఈ మనిషి నీకు ఆడపిల్ల పుట్టిన తర్వాత అతను డిసప్పాయింట్ అయ్యాడు అని రాజు ఉన్నాడో, నాకు ఇక్కడ చిన్న ఆలోచన వస్తుంది. నిజంగా ఆ స్థాయిలో ఇతను ప్రెడిక్షన్స్ నమ్మేటటువంటి మనిషి మిగతా అన్ని ఆస్పెక్ట్లో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడు. ఒక బీపీఓలో జాబ్ చేస్తున్నాడు, పెద్దల్ని ఎదిరించి నీతో పాటు ప్రేమాయణం కొనసాగించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని లెక్కలు తెలిసినటువంటి వ్యక్తి కేవలం నీకు ఆడపిల్ల ఒకటే పుట్టింది అనేటటువంటి ఆలోచనతో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా, లేదంటే ఇతనికి విపరీతమైనటువంటి ఈగోయిస్టిక్ భావం ఉందా, అతనికి ఉండేటటువంటి ఆలోచన ఎప్పుడూ కరెక్టే ఉండాలి, అతని ఆలోచన తప్పు అనేది జరగకూడదు అనేటటువంటి ఆలోచన శైలితో ఉండే ఇంకా క్రూరమైంది. ఈ ప్రెడిక్షన్ కంటే ఆ విధంగా ఆలోచించడం అనేటటువంటిది ఇంకా క్రూరమైనటువంటి అనేది ఒక ఆవగింజంత ఆలోచన మధ్యలో నాకు వచ్చింది. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటేనమ్మా, ఈజ్ ఇన్ ఎ రైట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఇటువంటి వ్యక్తితో మీరు రేపొద్దున ఈ ప్రెడిక్షన్స్ ఈ భావాలు ఏవైతే ఉన్నాయో
అది మెంటల్ హెల్త్ అనే క్యారెక్టర్లోకి వేయలేం, వ్యక్తిత్వ లోపం అనేటటువంటి దాంట్లో వేయలేం, ఒక విపరీతమైన మూఢనమ్మకం అనేటటువంటి బాక్స్లో వేయలేం. అంటే ఏ బాక్స్లో కూడా వేయలేనటువంటి వ్యక్తికి మనం ఏం ట్రీట్మెంట్ చేసి అతను బాగు చేసి నీ మొగుడు ఇదిగో అమ్మ, నీ బిడ్డకి తండ్రి ఇదిగో అమ్మ అని చెప్పి మనం ఎలా ఇస్తాం? కాబట్టి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అర్థం చేసుకుని ఇటువంటి వ్యక్తి కావాలా లేదా అని చెప్పి మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవడం గురించి నేను చెప్తున్నాను. ఈ అమ్మాయి ఈ రోషిని, ఈ అమ్మాయికి ఏమీ ప్రెడిక్షన్స్ మీద ఏం లేదు. ఏదైతే మొదట్లో నీకు నీ 3 years ప్లస్ 2 years ఏదైతే నీ ప్రయాణంలో కొన్ని మంత్రాలు వేసాడు చూడు, కొన్ని వేస్తూ ఉంటాడనమాట, అది ఖచ్చితంగా 50% ఛాన్స్లో ఉంటుంది. దాంతో ఆ నమ్మకాన్ని చూరగొని పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రాలు వేస్తూ ఉంటాడు. అదే వల్ల ఈ అమ్మాయి పడింది. ఈ అమ్మాయి పడి 10 నెలల్లో ఎంతో అయింది, నువ్వు పడి 5 సంవత్సరాలు అయింది. సో ఇదే ప్రాసెస్ ఈ అమ్మాయి జీవితంలో కనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటంటే, ఏ స్థాయిలో ఈ అమ్మాయి ఇందులో కూరుకుపోయిందంటే, ఆఖరికి ఒక తోటి ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుందన్నా కూడా అతనికంటే ఈ అమ్మాయే చాలా క్రూరమైందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ మాట అంటే ఆ అమ్మాయి కోపం రావచ్చు. అతనంటే కనుక ఏదో ఒక యాస్ట్రాలజీ అనేటటువంటి ఒక మత్తులో అతను కొట్టిపోతున్నాడు. కానీ ఈ అమ్మాయికి ఎటువంటి మూఢనమ్మకాలు ఏమీ లేనటువంటి ఈ అమ్మాయి అవతల ఒక ఆడపిల్ల నలిగిపోతుంది, జీవితం ఆ అమ్మాయి కన్నటువంటి బిడ్డ కూడా నలిగిపోయి రోడ్డు మీద పడుతున్నారు అనేటటువంటి మినిమం కనికరం లేకుండా, అతను చెప్పాడు కదండి, అతను చెప్పినవన్నీ జరిగిపోతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఏమైపోయినా పర్వాలేదు, నేను ఇతను పట్టుకుని అయితే వదలను, దూరం చుట్టం దగ్గర చుట్టం అయ్యాడు కాబట్టి నేను అతను వదలను అని చెప్పి ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది. అసలు ఈ అమ్మాయికి ఎటువంటి మానసిక లోపం ఉందన్నది నాకు ఆలోచన వస్తుంది. ఈ తెక్కు ఎప్పుడు కుదురుతుంది అంటే, మీరేం భయపడకండి, తొందరలోనే ఈ తెక్కు కుదురుతుంది. అతను ఏదో ఒకటి ప్రెడిక్ట్ చేస్తాడు, ఆ ప్రెడిక్షన్ ఈ అమ్మాయి అంటాడు, ఈ రోజు నువ్వు ఇది చేయబోతున్నావు అంటాడు, అది జరగదు అనుకోండి, ఆ రోజుని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎత్తుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేటివి, అప్పుడు ఇక్కడ తెక్కు కుదురుతుంది. సో కాబట్టి రోషినికి ఇప్పుడు ఆలోచించవలసిన అంశం ఏంటంటే, దయచేసి సంబరపడకండి, నా పక్కన నాకు కావాల్సినటువంటి మగాడు ఉన్నాడు, ముందే అన్ని విషయాలు చెప్పగలిగేటటువంటి ఒక అతీతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఒక మగాడు ఉన్నాడు, రేపొద్దున అన్నీ చెప్పేసి ఈ జాతకాన్నే వాడుకుంటూ ఇవే వాడుకుంటూ డబ్బులు సంపాదించేసేటటువంటి మగాడు ఉన్నాడు అనేటటువంటిది దయచేసి సంబరపడద్దు రోషిని. ఆ అమ్మాయి గురించి ఆలోచించట్లేదు. దయచేసి నీ కొడుకు నువ్వు ఎటువంటి ఊబిలోకి వెళ్ళిపోబోతున్నారు రానున్న రోజుల్లో. ఆ అమ్మాయి ఆల్రెడీ రుచి చూసింది, నువ్వు తొందరలో రుచి చూడబోతున్నావు. కాబట్టి నీ పరిస్థితి ఏంటి అన్నది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు, ఒకే ఒక ప్రెడిక్షన్ తప్పు అవుతే కనుక నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావు. నాకు అలా ఏం లేదు సార్. అది లేదులే, అది ఇప్పుడు లేదులే, అది వాత పడినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఎక్కడ పడలే కదా, వాత ఇంకా వేడెక్కుతుంది అక్కడ. సో ఇక్కడ ఈ మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీకు అనిపించట్లేదు కానీ నువ్వు డిసైడ్ చేసుకో అమ్మా. అమ్మాయి ఇంకా ఏంటంటే అదే మత్తులో ఉంది కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఉండాలా ఓడాలా అన్నది ఆ అమ్మాయి అప్పుడు డిసైడ్ చేస్తుంది. కానీ ఇది ఏంటంటే ఏ బాక్స్లో పెట్టినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది పిచ్చి అనలేం, ఇది ఒక విధమైనటువంటి వ్యసనం అని అనలేం, ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపం అనలేం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దీనికి మించినటువంటి క్రూరమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. ఎందుకంటే కనుక ఒక ఆడపిల్ల అనేది లేదు, ఒక బిడ్డ అని లేదు. కాబట్టి ఈరోజు నేనేమనుకుంటున్నానంటేనమ్మా, అసలు ఇలాంటి వ్యక్తి ఎందుకు ఉండాలి? ఎంత దురదృష్టకరమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. రేపొద్దున నీ బిడ్డకు నువ్వు చెప్పాలమ్మా, నిన్ను కనగానే మీ నాన్న మంచం మీద అక్కడ పడేసి పారిపోయాడమ్మా, నేను కాదు దీని తండ్రి అని చెప్పి, దానికి కారణం ఏమని చెప్పాడు అంటే కనుక నేను అబ్బాయి పుడతాను అనుకుంది. అబ్బాయిని ఏం చెప్తాను నువ్వు సమాధానం? నీ బిడ్డకు పుట్టబోయే అబ్బాయి పుట్టక అమ్మాయి పుట్టిందంటే నమ్మాలి సార్, అట్లా కాదు. అసలు నాకు ఈ అమ్మాయి నాకే పుట్టలేదు అని చెప్పి అదే ఇప్పుడు ఆ అంశాన్ని రేపొద్దున నీ బిడ్డకి ఎలా చెప్పుకుంటావు? అలాంటి తండ్రితో నువ్వు కంటిన్యూ అవుతున్నావమ్మా అని చెప్పుకునేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నీకు రాకూడదు, నీ బిడ్డకు కూడా రాకూడదమ్మా నా ఆలోచన. ఈ అమ్మాయి ఎలాగ వదిలేదు, తనకి పరిచయం చేయడం అంటే తనకి నా గురించి తెలవడం కూడా, ఈ అమ్మాయి ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నా కానీ నాతో ఈ పాపని కనలేదు అన్నట్టుగానే చెప్పేశాడు. నేను అబ్బాయి అనుకున్నాను, అమ్మాయి పుట్టిందని చెప్పట్లేదు. సరే అమ్మా, ఏదన్నా అవనియండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషికి ఉన్నటువంటి క్రూరమైనటువంటి దృష్టి ఏంటి, ఆలోచన ఏంటి నీకు అర్థమైంది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కూడా అతను వెంట పడుతూ అతను బతిమాలుకుంటూ అతనే కావాలని కోరుకోవద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే నువ్వు కోరుకున్నా కూడా రేపు పొద్దున బిడ్డ వచ్చి ఏంటమ్మా ఇలాంటి తండ్రితో నువ్వు ఉన్నావు, ఇలాంటి భర్తతో నువ్వు ఉన్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే నీకు సమాధానం ఉండదు. చాలా అవమానకరమైనటువంటి బ్రతుకు జీవితం అయిపోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇతను మోసం చేశాడు, నీకు అన్యాయం చేశాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను లీగల్గా అటాక్ చేయడానికి ట్రై చేసి అతను ఉన్నా ఊడినా పర్వాలేదురా భగవంతుడా అని చెప్పి నీ బిడ్డతో పాటు నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా ఇది ఇక్కడ ఒక టాపిక్ మనం సెన్సేషనల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేబీ ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు హర్ట్ అయినప్పటికీ కూడా మనం జ్యోతిష్ శాస్త్రం అనేది పురాతనమైన శాస్త్రం,
చాలా రెస్పెక్టబుల్ శాస్త్రం. దానికి సంబంధించి ఆ వ్యక్తుల్ని మనం ఒక పూజారులతో పాటు అంత రెస్పెక్టెడ్గా చూస్తాం. ఎందుకంటే మన భవిష్యత్తుని ప్లస్ పాయింట్స్లో చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటే అది మేబీ అలా జరిగినా జరగకపోయినా మోటివేటివ్గా ఉంటుంది అని బిలీవ్ చేస్తూ ఉంటాం అట్లాంటి ఇన్సిడెంట్ని. ఆ శాస్త్రానికి ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటువంటి మంచి శాస్త్రం చెప్పే వ్యక్తులు ఎవరు అంటే అలా వింటూ 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 అందరూ వాళ్ళు చెప్పిన శాస్త్రానికి నిజాలు ప్రాక్టికల్గా ఫేస్ చేసిన వ్యక్తుల ద్వారా విని ఆ వ్యక్తుల్ని మనం వెతుక్కొని వెళ్తాం. అలాంటి రోజు పోయి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఛానల్ పెట్టుకొని ఒక కండువ వేసుకొని శాస్త్రాలు చెప్పేస్తూ ఇక ఎవరికి తోచిన జ్యోతిష్యాలు అవతల వాళ్ళు అడుగుతున్నారా అడగట్లేదా, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనం వెళ్ళి చెప్పొచ్చా చెప్పకూడదా అన్న సెన్స్ కూడా లేకుండా సెలబ్రిటీల జ్యోతిష్యాలు కూడా వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. అది ఎంత దరిద్రమైన ప్రొసీడింగ్సో తెలుసా? ఎవరు అడిగారు మిమ్మల్ని? వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? దానికి ఏదో ఒక తాంబూలం ఉంటుందిగా. ఏమీ లేకుండా ఒక వ్యూస్ కోసం మా దగ్గర ఈ పవర్ ఉందని చెప్పుకోవడానికి సోషల్ మీడియాలను అడ్డు పెట్టుకొని ఈ రోజున చాలా మిస్యూజ్ చేస్తున్న శాస్త్రం ఏదన్నా ఉంది అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద ఈ రోజున నడుస్తుంది. దయచేసి నమ్మకం ఉన్న శాస్త్రాల మీద కొంత ఎక్స్పర్ట్స్ ఎవరైతే కరెక్ట్గా ఎత్తులు ఉంటారో ఇలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్న వాళ్ళందరి మీద వాళ్ళు లీగల్ చర్యలు తీసుకోవడానికి కూడా బెటర్ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా శాస్త్రవేత్తలు ఎవరు కూడా అడగని వ్యక్తి కోసం వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పరండి. పలానా వాళ్ళు విడాకులు తీసుకుంటారు, పలానా వాళ్ళు పలానప్పుడు చచ్చిపోతారు, పలానా వాళ్ళు పలానా రోజు ఇదైపోతారు. మీకెందుకు? మీ దగ్గర ఉన్న శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం. దాన్ని దాచుకోవాలి, అడిగిన వ్యక్తులకే చెప్పాలి. ఎవడికి పడితే వాడికి దానం చేయడానికి కాదు. దానికి పరాకాష్ట ఈ మహానుభావుడు. ఎవర్రా బాబు నువ్వు, కనీసం కండువా కూడా లేదు పోనీ నమ్ముదామంటే. మగపిల్లోడు పుట్టలేదని ఆ పిల్లోడు నీకు, ఆ పిల్ల పుట్టిన పిల్ల నీకు పుట్టింది కాదా? ఎక్కడి నుంచి వస్తారు ఇంత తెలివితేటలతోటి? ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని తెలివితేటలు? కేసు గురించి మాట్లాడితే మేడం, వీళ్ళు నిజంగా 100% రాంగ్ పర్సన్స్. ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు అంటే స్వార్థంగా ఒక అల్లుడు ఇంట్లో ఎల్లరకం ఉంటాడు అనుకుంటే ఎలాంటి వాడు అని కనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. 2 years అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, కనీసం డెలివరీ టైంకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ ఇవ్వాలన్న సెన్స్ మీ నాన్నకి లేదు. ఈ రోజున ఎవరిని సమాధానం అడుగుతారు మీరు? ఆ అబ్బాయికి ఆ పీక్స్లో ఉన్న ప్రాబ్లం గురించి మీకు తెలియాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ గురించి మీకు తెలియాలి కదమ్మా. ఎవరి జీవితాలు నాశనం చేసుకుంటారు ఇక్కడ? ఇక్కడ మేము కనిపిస్తున్నాం కాబట్టి మీరు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమంటే మేము వాళ్ళిద్దరిని పిలిచాం. ఎవరిని అడుగుతారు? మీరు తప్పులు చేసేసుకుంటారు జీవితాలు. ఇక్కడ ఒక పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లకి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు, ఎవరికి పుట్టారు అని. అతను ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నానండి అంటున్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలా? నువ్వు చేసిన పనికి నువ్వు జాగ్రత్త పడకపోవడానికి సరిపోయిందా నీకు? ఇక అక్కడ స్టోరీ విషయానికి వస్తే మేడం, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటి ఉందని కూడా తెలియదు. అబ్బాయి డే 1 నుంచి ఎక్కడ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయలే. ఇక్కడ వచ్చాడు ఏదో జాబ్ పని మీద, మేబీ ఇంట్లో వాళ్ళకి అలాగే చెప్తూ ఉండొచ్చు, జాబ్ చేసుకుంటున్నాను అని. అప్పుడప్పుడు వెళ్తున్నాడు, ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఈవిడ కవర్ చేశాడు. ఇక్కడ ఒక జాబు, పిల్లని ఎంజాయ్ చేయడం. మేబీ ఈయన జ్యోతిష్ శాస్త్రం బాగుండి ఈయనకు పర్ఫెక్ట్గా మగపిల్లోడే పుట్టుంటే ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసాడేమో. డెలివరీ తర్వాత కూడా, డెలివరీ ముందు కూడా ఇంట్రడ్యూస్ చేయలే. మేబీ తర్వాత ఉండేదో లేదో తెలియదు. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో ఫ్లేట్ ఫిరాయించేశాడు. ఓకే, ఇక్కడ నాకు పుట్టలేదు కాబట్టి అమ్మా నాన్న ఇప్పుడు గుర్తొచ్చారు ఆయనకి. కొత్తగా ఇంట్లో వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం ఎతికాడు, ఈ మహాతల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని విపరీతంగా నమ్మిన వ్యక్తి. అమ్మ మీ వరకు మీరు పర్ఫెక్టేనమ్మా, మీకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, చేసుకున్నారు. మీరు కూడా వెతుక్కోవాలి. ఏంటి ఇతను ఈ 2 years ఎక్కడ జాబ్ చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అన్న సెన్సే లేకుండా ఒక స్వార్థపూరితమైన స్త్రీ కింద కూర్చున్నారు మీరు ఇక్కడ. ఒక స్త్రీకి ఒక స్త్రీనే శత్రువు అనటానికి మీరిద్దరు ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఈ పిల్లకి అన్యాయం జరిగితే నీకు అన్యాయం జరిగినట్టు కాదు. మీరు ఎలా చూసుకుంటారు? ఇక్కడ మీ ఇద్దరిని అన్యాయం చేస్తుంది ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి నా సీటు బాగానే ఉందండి ఇప్పుడు అంటే రేపటి రోజున నీకు సీటు ఉండదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ పర్ఫెక్ట్నెస్ తో నిన్ను కూడా ఏదో ఒక రోజు తోసేసి ఇంకొక వ్యక్తిని ఎత్తుక్కుంటాడు. అతనికి అర్జెంటుగా ట్రీట్మెంట్ అవసరం తల్లి. నువ్వు బాగుండాలన్నా, రేపొద్దుట నీ పిల్లలు బాగుండాలన్నా, నీ కుటుంబం బాగోలన్నా, నీ ట్రీట్మెంట్కి అతన్ని తీసుకెళ్ళి మీరు కొంత సార్ దగ్గర, లేకపోతే మీకు ఎక్స్పర్ట్స్ ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గర సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అనేది నా బెస్ట్ సజెషన్. మీ విషయానికి వస్తే లీగల్గా మాట్లాడుకుంటే మీరు ఫస్ట్ వైఫ్, అట్లాంటి వ్యక్తితో ఉండమని నేనైతే సజెస్ట్ చేయను. ఉంటావా పోరాడతావా అంటే 1.5 years నుంచి అతని దగ్గర లేడు. ఎక్కడున్నాడో కూడా ఎత్తుక్కోలేకపోయావు, మేము ఎతికి తీసుకొస్తే తప్ప. అంటే నువ్వు అసలు ఏం పట్టించుకోవడానికి రెడీగా లేవు. ఇక్కడే 50% వీక్ అయిపోయావు. నువ్వు ఎందుకు అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు డిసైడ్ అయ్యావు.
రిమైనింగ్ 50% పిల్ల కోసం సొసైటీ కోసం ఆలోచిస్తున్నాం. ఇలాంటి వ్యక్తి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మీరు ఈ రోజు వేసే కేసు ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని తిప్పి తిప్పి పిప్పు చేసి ఆయన బయటికి రావాలి. 3 to 5 years కాదమ్మా, 7 years నడిచే కేసు ఇది. ఆ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోవద్దు. నీకు పేరుకు ఒక భర్త, పిల్లకు తండ్రి ఉండాలి కదా, అలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మెయింటెనెన్స్ కేసు ఈ రెండే వేయండి, ఇంకేం వేయొద్దు. ఇట్లాంటి వాళ్ళ మీద వేస్ట్, ఎందుకంటే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. కానీ నువ్వంటూ కొంత పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఈ 2 కేసులు ఫైల్ చేయండి అమ్మా. పిల్లకి జీవితకాలం, పిల్ల పెరిగేదాకా, పెళ్ళయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది. అతను చేసిన తప్పుకి 7 years పైన కోర్టుల చుట్టూ తిరుగుతాడు. తిరగనివ్వండి, ఎందుకంటే ఇది మీకు ఫ్రీ కేసు, గవర్నమెంట్ చేస్తుంది మీ తరపు నుంచి. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారంటే మీకు సగం వరకు పోలీసులు ఉంటారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీరు ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని వేసుకోవాల్సిన కేసు మెయింటెనెన్స్ ఒకటే. పాప కోసం వేసుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి. అలా తిరగడం వల్ల ఆయన జ్యోతిష్ శాస్త్ర బుక్లన్నీ తిరగేసి ఎప్పుడు బయటపడతానా అని ఎత్తుక్కోవడానికే సరిపోద్ది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళ పోయి వాళ్ళు తవ్వుకోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఈ పని చేస్తే జరిగింది. ఓకే మేడం. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఏమ్మా లిఖిత, ఇక్కడ వరకు నమ్ముకొని వచ్చావు. సో డాక్టర్ గారు, మేడం గారు చెప్పినట్టు చేస్తే నెక్స్ట్ నీ లైఫ్ అనేదన్నా ఎట్లీస్ట్ స్మూత్ గా హ్యాపీగా ఉంటుంది. జాగ్రత్త అమ్మా. రోషిని రేపటి జాతకం చెప్పించుకో, బయటికి వెళ్ళి. వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ జాతకం మేము డిసైడ్ చేసాం, వెళ్ళి చూసుకో బుక్లో. వెళ్ళండి. ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో అమ్మాయి అక్కడ. సో ఇక్కడ వరకు వచ్చినటువంటి లిఖితకి తను ఏం చేయాలనేది కరెక్ట్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.